గతంలో మేము ఇట్లాంటి ఎన్‌కౌంటర్‌లు జరిగినప్పుడు, ఈ మైదాన ప్రాంతాలకు సంబంధించిన కామ్రేడ్‌లతో పాటు ఆదివాసులు గూడా చనిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు మేము అందరి కోసం పిటిషన్‌లు వేసేవాళ్ళం. తర్వాత ఆహ్, ఈ అన్‌ఐడెంటిఫై చేస్తున్న డెడ్ బాడీస్ కోసం కూడా మేము అనేక సార్లు మాకివ్వండి అని బంధుమిత్రుల సంఘంగా కేసులేసాము. అట్లా మేము చాలా సార్లు కోర్టులలో కేసేసి ఈ శవాలను తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు రాలేని చోట, ఆదివాసీలు రాలేని చోట మేమే ఖననం చేశాం. అట్లాగే చాలా శవాలని మేము కొట్లాడి ఈ మైదాన ప్రాంతం కామ్రేడ్‌లనైతే ఎవరైతే తీసుకొచ్చుకుంటున్నారో, తీసుకొచ్చుకునేటప్పుడు అట్లాగే అక్కడి తల్లిదండ్రులను కూడా వస్తే గనక మేముండి దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన కొన్నిసార్లు ఏర్పాట్లు చేసి, లేదా వాళ్ళు ఏర్పాట్లు ఏదైనా చేసుకున్నా కూడా వాళ్ళు వెళ్ళే వరకు మేముండి, ఆ శవాలు వెళ్ళిన తర్వాతే వచ్చేవాళ్ళం.